హలో అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాము. 1 2 3 4 5 6 7 8 ఇన్ని బ్యాగ్స్ ఎక్కడికి అనుకుంటున్నారా? మేమైతే ఒక జర్నీ అయితే ప్లాన్ చేసుకున్నాం, అక్కడికి వెళ్తున్నాము. ఇన్ని బ్యాగ్స్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను, వీడియో అయితే చూస్తూ ఉండండి. మొత్తానికైతే మేము బయలుదేరే టైం అయితే వచ్చేసింది అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఊరు వెళ్ళడానికి ముందు రోజు సాయంత్రం నుండి షూట్ చేసిన వ్లాగ్. మొత్తం లగేజ్ ప్యాకింగ్, మేము ట్రైన్ జర్నీ చేసిన దగ్గర నుండి ఊర్లో దిగే వరకు వ్లాగ్ అంతా ఉంటుంది, చూడండి. ఇంకా జర్నీలో తినడానికి అయితే అమ్మమ్మ వాళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడ మైదాపిండి చిప్స్ ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇంత లాంగ్ జర్నీ అయితే ఫస్ట్ టైం లైఫ్లో వెళ్ళడం. సో స్నాక్స్ అవి కావాల్సి ఉంటుంది కదా చాలా అని చెప్పేసి, మళ్ళీ అక్కడ తీసుకోవడానికి ఎలా ఉంటుందో కూడా తెలియదు అటు సైడ్. అందుకనేసి ఇక్కడ నుంచి స్నాక్స్ అవి కూడా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇవిను ఇంకా పంచదార పూరీలు కూడా ప్రిపేర్ చేశారు. టైం అయితే చాలానే పట్టింది. ఇంకా వేరే ప్రిపేర్ చేయడానికి అసలు టైం లేదు. అందుకనేసి కొన్ని స్నాక్స్ అయితే బయట నుండి కూడా తీసుకురమ్మన్నారనమాట. ఈ లోపు ఇక్కడ అమ్మమ్మ అయితే మైదాపిండివి పూరీలు చిన్న రెడీ చేసింది. ఇవైతే పంచదార పూరీల కోసం. పంచదార పూరీలు అంటే క్రిస్పీగా ఫ్రై చేసి పైన పంచదార వేస్తారు కదా, రెసిపీస్ అవి నేనేం షూట్ చేయలేదు. ఈ లోపు ఇక్కడ మా శ్రీయాన్షి పాప నేనెందుకు సహాయం చేయకూడదని చెప్పేసి అది కూడా దాన్ని పిచ్చి చేసింది. ఇందులో అది చేసినవి పనికొస్తాయో లేదో తెలియదు, కానీ అది మాత్రం కష్టపడి చేసేస్తుంది వంకర్ టింకర్గా. ఇంకా చాలా సీరియస్గా చేస్తుంది అనమాట. ఆ మైదాపిండి చిప్స్ ఉన్నాయి కదా, వాటి కోసం అయితే ఒత్తుతుంది. అవి వచ్చేసి హాట్, పంచదార పూరీలేమో స్వీట్. మొత్తానికి ఇవైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత అయితే బన్నీ ఏవో నైట్ డ్రెస్సెస్ తీసుకుంటానని చెప్పేసి బీచ్ చివరే ఒక అంకుల్ ఇలాగ చిన్న షాప్ పెట్టుకున్నారు. ఆ షాప్ దగ్గరికి అయితే వచ్చిందనమాట. దానికి నచ్చిన 2 నైట్ డ్రెస్సెస్ అయితే తీసుకుంది. ఆ తర్వాత హాట్ వాటర్ కోసం ఇలాగ అమ్మ అయితే కెటిల్ తీసుకురమ్మని చెప్పింది. దానికోసం అని చెప్పేసి బజార్లోకి వచ్చాము. ఇది ముందు రోజు నైట్, మేము రేపు వెళ్తామనగా ముందు రోజు నైట్ అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ స్టీల్ది, మొత్తానికి స్టీల్ది అయితే తీసుకుంది. అది రెడ్ది కూడా స్టీల్దే, కాకపోతే దాని మీద పెయింట్ అనమాట. ఇంకా ఆ తర్వాత మాకు కావాల్సిన కొన్ని ఏవో తీసేసుకుని మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. వచ్చేటప్పుడు ఇంకా స్నాక్స్ అవి కూడా తీసుకుని రమ్మని చెప్పారు అమ్మ వాళ్ళు. అంటే అక్కడ ఏం దొరకవు కదా గమ్ముని, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఇక్కడ నుంచి కొన్ని తీసుకెళ్తే బెటర్ కదా అన్నట్టుగా. సో బజార్లోంచి అయితే బయటకు వచ్చేస్తూ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చోట ఆగి స్వీట్ స్టాల్ దగ్గర అక్కడ ఊరు వెళ్ళడానికి కొన్ని స్వీట్స్ అయితే తీసుకుంటుంది బన్నీ వచ్చేసి. ఇక్కడ కోవా, ఇంకా జంతికలు, అలా ఏవో 2-3 రకాలు అయితే తీసుకుందనమాట. ఇదిగోండి చిన్న జంతికలు ఉన్నాయి కదా, ఇవి అలా ఏవో కొన్ని రకాలు అయితే తీసేసుకుని మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా గులాబ్ జామ్ కూడా తీసుకుంది. ఇక్కడ గులాబ్ జామున్ బాగుంటుందేమో అని చెప్పేసి, అంటే ఊరెళ్ళడానికి కాదు, మేము నార్మల్గా అప్పుడు తినడానికి. ఇంటికి వెళ్ళగానే ఆతృతగా ఓపెన్ చేసేసి అదైతే తింటున్నాం. కానీ మనం ఇంట్లో చేసుకున్నట్టు అయితే లేదు, గులాబ్ జామున్ వేరేలాగా ఉంది. బట్ పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా ఇదైతే తినేస్తున్నాము. తర్వాత అయితే నేను ఇంటికి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోద్దు, ఇగ్నోర్ చేసేసేయండి. ఇప్పుడు మేమైతే ఆల్రెడీ ఊరు రీచ్ అయిపోయామన్నమాట. నిన్న నైట్ అయితే రీచ్ అయిపోయాము. ఈ వ్లాగ్ అంతా కూడా మొన్న రాత్రి అండ్ నన్ను నైట్ వరకు షేర్ చేస్తున్నాను. తర్వాత అయితే ఇక్కడ డ్రెస్సెస్ అవి కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. నేనైతే ఇంటికి వచ్చేసి ఏంటి పిల్లల బట్టలు లేవు, నా ఒక బట్టలే ప్యాక్ చేసుకుంటాను అనుకుంటున్నారా? పిల్లల బట్టలు అయితే అమ్మ వాళ్ళు ప్యాక్ చేస్తానని చెప్పారనమాట. వాళ్ళు పెద్ద సూట్ కేసు తీసుకున్నాము, ఇంకా అందులో ప్యాక్ చేసేస్తాంలే అని చెప్పేసి అన్నారు. ఎక్కువ బ్యాగ్స్ అవ్వకుండా ఉంటాయి బట్టలకి అని చెప్పేసి. ఎంత అనుకున్నా సరే బోల్డన్ని బ్యాగ్స్ అయిపోయాయి. ఎందుకంటే ఇది ఒక 10 days ట్రిప్ కాబట్టి. ఇంటికి వచ్చిన తర్వాత లేట్ అయిపోయింది బాగా, లగేజ్ అంతా ప్యాక్ చేసేసి ఇంకా పడుకున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా చెత్తగా ఉంటే మొత్తం ఇల్లంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా మేము కూడా రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా బ్యాగ్స్, నేను మా హస్బెండ్ పెట్టుకున్న బట్టల బ్యాగ్స్ అయితే తెచ్చేసుకున్నాము. ఈలోపు వీళ్ళు సర్దుకున్న వాటితో ఇంకా అన్నీ మేము తెచ్చిన అన్నీ కలిపేసి ఇన్ని అయిపోయాయి అనమాట. ఇవన్నీ ఎలా పట్టుకెళ్ళాలరా ఏంటో అనుకుని మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మా ఆశ్రితమే ఇవన్నీ పట్టలేనట్టు వెనకాల కూర్చొని హాయిగా టీవీ చూస్తున్నాడు. ఇంకా నా శ్రీయాన్షి పాప ఏమో అక్కడికి ఏ బొమ్మలు తెచ్చుకోను, ఇది తీసుకురానా అది తీసుకురానా అంటుంది. ఇక్కడ అసలే బ్యాగ్లో మోయలేకపోతుంటే వీళ్ళు తెచ్చే బొమ్మలు ఎవరు మోస్తారా బాబు అనుకుంటున్నాం మేము. ఇంకా మొత్తానికి కార్ అయితే బుక్ చేసుకున్నాము. అంటే మేము ఫస్ట్ విజయవాడ వెళ్తున్నాము. ఈ వీడియోలో విజయవాడ వెళ్ళింది మొత్తం అంతా కూడా ఉంటుంది. విజయవాడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. ట్రిప్ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మాది. మీరు అనుకోవచ్చు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేసి చెప్తాను. అయితే అమ్మమ్మకు ఒంట్లో బాగాలేనప్పుడు నేను చెప్పాను కదా, అమ్మమ్మ కాశీ వెళ్దాం అనుకుంది అని చెప్పేసి, చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ అమ్మమ్మ అయితే అనుకుంది అనమాట కాశీ వెళ్ళాలని చెప్పేసి. ఇంకా హెల్త్ బాగాలేదు, వెళ్ళమేమో అనేసి అమ్మమ్మ అనుకుంది. కాకపోతే ఏంటంటే మొత్తానికి ఫైనల్గా దేవుడి దయ వల్ల బయలుదేరుతున్నాము కాశీ అయితే. కాశీ, అయోధ్య, ప్రయాగ, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక పెద్ద తీర్థయాత్ర ట్రిప్కి అయితే
తీర్థయాత్రలకు అయితే వెళ్తున్నాము. ఒక 10 రోజులు మొత్తం అంతా కలిసి ఒక పెద్ద లాంగ్ జర్నీ. ఇంతసేపు ట్రైన్ జర్నీ కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ట్రైన్ జర్నీ కూడా 26 అవర్స్ పైనే ఉంది. ఇంకైతే మేము బయలుదేరుతున్నాము. ఈ ట్రిప్కి వచ్చేసి మా నాన్నగారు కానీ అదే ఈ యాత్రకు వచ్చేసి మా నాన్నగారు కానీ అత్తయ్య గారు కానీ ఇద్దరు కూడా రావట్లేదు. వాళ్ళిద్దరూ కూడా వచ్చుంటే బాగుండేది, బట్ రాలేదు. అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళకైతే కుదరలేదండి. ఇంకా మేమైతే మొత్తానికి బయలుదేరిపోతున్నాము. కార్ బుక్ చేసుకున్నాము విజయవాడకి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ట్రైన్ ఎక్కేస్తాం అనమాట. విజయవాడలోనే ట్రైన్. మాకు రాజమండ్రికి ఇక్కడ స్టాప్ అయితే లేదు. ఇంకా విజయవాడ నుంచి వెళ్తున్నాం కాబట్టి అమ్మవారి గుడి వదిలేసి వెళ్ళకూడదు కదా అలాగా. ఇంకా అందుకని ముందు అమ్మవారి గుడితోనే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా వెళ్ళే దారిలో మేమైతే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఆ రోజు మార్నింగ్ నుండి కూడా మాకు అస్సలు కుదరలేదు. బయలుదేరింది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. బయలుదేరేసరికి నైట్ ట్రైన్ అనమాట. మేము అక్కడికి వెళ్ళి వెళ్ళడానికే జర్నీకే మాకు చాలా టైం అయితే తీసుకుంటుంది, రాజమండ్రి టు విజయవాడ. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము దర్శనం చేసుకోవాలి. కొండ మీదకి వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ వచ్చేసి 9:30 ఆ టైంకి ట్రైను. సో ఇంకా వెళ్ళే దారిలో చేసేద్దాంలే లంచ్ అన్నట్టుగా మేము అనుకున్నాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ మాకు మీల్స్ దొరకలేదు. ఓన్లీ ఫ్రైడ్ రైసెసే ఉంటాయని చెప్పి అన్నారు. కొత్తగా పెట్టారనుకుంటా ఇది. నిజంగా ఈ వీడియో ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది ఇది ఒక మహాప్రసాదం అని చెప్పేసి. టేస్ట్ కూడా బాగుందిలేండి. అది కొత్తగా పెట్టినంత మాత్రాన బాగాలేదని చెప్పట్లేదు, చాలా బాగుంది టేస్ట్ అయితే. కాకపోతే ఇప్పుడు ఇంకా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మాకు ఈ ఊరు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ట్రైన్లో నుంచే స్టార్ట్ అయిపోయింది. మాకు అసలు సరైన ఫుడ్ లేకపోవడం. ఇప్పుడు మీరు ఈ వీడియోలోనే చూస్తారు లాస్ట్ వరకు మేము ఎంత ఇరిటేట్ అయ్యాము, ఎంత ఫేస్ చేసాము అన్నది. మనీ వేస్ట్ అయిపోతేనే సరైన ఫుడ్ లేదనమాట. ఇలాంటి లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు 2 డేస్కి ఫుడ్ ప్లాన్ చేసుకోవాలి, బట్ పాడైపోతుంది కదా. అందుకనేసి మేము ఒక పూటకైతే ఫుడ్ ప్లాన్ చేసుకున్నాము. అక్కడ ఒక చూపిస్తాను మీకు అన్నీ కూడా. ఇంకా తర్వాత మేమైతే ఇదిగోండి విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. వెళ్తున్నాం అనమాట. ముందు రైల్వే స్టేషన్లో వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి క్లాక్ రూమ్లో మేము బ్యాగ్స్ చాలా లగేజ్ ఉంది కదా, ఇంక ఈ లగేజ్ అంతా కూడా అక్కడ పెట్టేస్తే మాకు 390 రూపీస్ అయిందనమాట ఓన్లీ లగేజ్కి. అంటే 24 అవర్స్ ఉంచుకోవచ్చు, బట్ మేము అంతసేపు ఏమి ఉంచుకోలేదు. గుడికి వెళ్ళి వచ్చి తీసేసుకున్నాము. ఇంకొచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ ఫోన్స్ అవి సబ్మిట్ చేసేయాలి కదా, ఇక్కడ పెద్దగా వీడియోస్ ఏం షూట్ చేయలేదు. ఇక్కడ అమ్మవారు అన్నప్రసాదం ఉంది, తిందాం అనుకున్నాం కానీ మాకు టైం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళి అదే దర్శనం దగ్గర నుంచి వేరే చోటకి వెళ్ళి తిని లైన్లో నుంచి తిని వెళ్ళాలి. అందుకనేసి టైం సరిపోదని చెప్పి ఇంకా రైల్వే స్టేషన్లో క్యాంటీన్ ఉంటుంది కదా, రైల్వే స్టేషన్లో క్యాంటీన్లో అయితే మీల్స్ తీసుకున్నాము. ఇక్కడ మీల్స్ ఉన్నాయి. ఇంకా టిఫిన్స్ ఎందుకులే బాబు, ఇక్కడ ప్రశాంతంగా మీల్స్ తిందాం ఆంధ్ర భోజనం అని చెప్పి తీసుకున్నాము. అంత పెద్ద గొప్పగా ఏం లేదు రైల్వే స్టేషన్లో కదా, బట్ పర్వాలేదు. మనకు ట్రైన్లో ఇచ్చే ఫుడ్ కన్నా 100% పర్వాలేదు, బాగుంది. ఇంకా అక్కడ తినేసిన తర్వాత మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇంకా ఒక పక్కన జర్నీ లగేజ్ అంతా చిరాగ్గా అనిపిస్తుంది. మా శ్రీయాన్షి పాప ఏమో గోల అనమాట అన్నం తినడానికి. దానికైతే దెబ్బలు కూడా కొట్టాను. అంత చిరాకు తెప్పించేసింది. షార్ట్ వీడియోలో దాని ఏడుపు అది నేను వీలైతే మీకు షేర్ చేస్తాను. మొత్తానికి ఏంటి ఎలాగోలా ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కేసి ఎవరి ప్లేసుల్లో వాళ్ళైతే సెట్ అయిపోయామన్నమాట. ఇంకా రాగానే ఈవిడేదో పెద్ద టికెట్ కొన్నట్టుగాను ఈవిడైతే ఒక పెద్ద సీట్లో అయితే సెట్ అవుతుంది ఇక్కడ. ఇంకా ఆశ్రిత్కి అయితే మేము హాఫ్ టికెట్కి ఆశ్రిత్కి సీట్ రాదు. కాకపోతే ఏంటంటే వాడికి ఫుల్ సీట్ మనీ అయితే కట్టేసి సీట్ అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇరుకైపోతుంది, ఒక సీట్ ఎక్స్ట్రా ఉండడమే బెటరు. పిల్లలు వాడు కొంచెం ఎదుగుతున్నాడు కదా, ఫ్రీగా పడుకుంటాడు కదా. హాఫ్ టికెట్కి మన సీట్లోనే పడుకోబెట్టుకోవాలి, మనీ ఏమో కట్టాలి. ఎందుకు వచ్చిందిలే ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ కట్టేస్తే ఫుల్ సీట్ ఇస్తారు కదా వాడికి అన్నట్టుగా ఇంకా తీసుకున్నాం వాడికి నైట్ పడుకోవడం కోసం. మార్నింగ్ లేవగానే మాకేమో టిఫిన్ లేదు. ఇంకా పంచదార పూరీలు చేశారు కదా వీళ్ళు ముందు రోజు నైట్, ఆ పంచదార పూరీలు తీసుకుని తింటున్నాము. ట్రైన్లో టిఫిన్కి సాహసం చేయలేకపోయామన్నమాట. ఎందుకో అర్థమైపోయింది మాకు బాగోదనేసి. బట్ ఆ రోజు నైట్ అయితే బుక్ అయిపోయాం అనుకోండి, అది కూడా చూపిస్తాను. మధ్యాహ్నానికి అయితే అమ్మ ఆల్రెడీ ముందే ఒక ఆవిడని అయితే మాట్లాడింది. అంటే నాగపూర్ దగ్గర ఒక ఆవిడ కుకింగ్ చేస్తారు. ఆవిడ కాల్ చేస్తే మన కుకింగ్ చేసేసి పెట్టేసి ఉంచుతారు. మన ట్రైన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేస్తే ఆవిడే ట్రైన్లోకి అయితే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. హోమ్ ఫుడ్ అనమాట. సో ఆవిడ మామూలుగా ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది కదా ఫ్రెష్గా అని చెప్పేసి అక్కడ ఆర్డర్ చేసాము. సో మధ్యాహ్నానికి మాకు భోజనానికి ఏమి ఇబ్బంది లేదు, భోజనం అయితే బాగానే చేసేసాము. ఆవిడ ఏమి ఇచ్చారో చూపిస్తాను. ఆవిడ ప్లేట్కి ఇలాగా 200 అయితే ఛార్జ్ చేశారు. బట్ 3 ఐటమ్సే ఇచ్చారు, ఆ రైస్ ఇచ్చారనమాట. కానీ ఇదే మనకు అక్కడ దొరకడం చాలా కష్టము. ఆవిడ చేశారు కాబట్టి మాకు ఇదైనా దొరికింది. నైట్కి ఆవిడ విలువ అంటే ఇంకా బాగా తెలిసిందనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్ద దాంట్లో వచ్చేసి రైస్ ఇచ్చారు.
అలాగే ఒక దాంట్లో వచ్చేసి వంకాయ కర్రీ ఇచ్చారు. ఇంకొక దాంట్లో వచ్చేసి కొంచెం పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు ఇచ్చారనమాట. తర్వాత సంథింగ్ ఏదో రసం లాంటిది ఇచ్చారు కొంచెం. అదే అంతే, ఈ 3 ఐటమ్స్ అయితే ఆవిడైతే ఇచ్చారు. సో ఇక్కడ నాకైతే 11 ఆ టైంకి అయితే ఫుల్గా ఆకలి వేసేసింది. ఇంకా నేనైతే భోజనం చేస్తున్నాను. వీళ్ళు ఎవరు చేయలేదు కానీ నేను చేసేసి పిల్లలకు కూడా తినిపించాను. పిల్లలకి తినిపించి నేను చేసేసరికి వాళ్ళకి చెప్పాను కదా మా శ్రీయాన్షి పాప ఎంత టార్చర్ పెడుతుందో తినడానికి ఎక్కడికైనా వస్తే. నాకైతే 1 గంట అయింది అన్నమాట దగ్గర అలా కూర్చున్న దానికి. వాళ్ళకి నేను ఫస్ట్ అయితే తినేసాను, ఇంకా వాళ్ళ చుట్టూ తిరగాలి కదా అని చెప్పేసి. టేస్ట్ అయితే కూడా పర్వాలేదండి, బాగానే చేశారు. హోమ్ ఫుడ్ కదా, బాగానే ఉంది. అంటే అంత సూపర్ అని చెప్పలేను కానీ ఇది బాగుందనమాట. ఎందుకు అంటే వాళ్ళు ట్రైన్లో ఇచ్చే ఫుడ్ ముందు ఇవి మనకి ఇక్కడ ఏం దొరికినా సరే అది అమృతం అనమాట. అంటే ఆవకాయ అన్నం దొరికినా సరే చాలా బెటర్ అని చెప్పుకోవాలి, కర్డ్ రైస్ దొరికినా బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రైన్ ఫుడ్ అస్సలు బాగోలేదు. ట్రైన్లో అయితే పాంప్లెట్స్ పంచుతూ ఉన్నారనమాట. నైట్కి అలా పాంప్లెట్స్ పంచుతూ ఉన్నారు. మేము తీసుకున్నాం కానీ ఆర్డర్ చేద్దామని ఉద్దేశంతో కాదు, తీసుకుని అలా ఉంచాము. కానీ నైట్కి మాకు ఏ టిఫిన్ సోర్స్ దొరక్క ఆర్డర్ చేసుకుని అయితే బుక్ అయ్యామండి. అది కూడా నేను చూపిస్తాను, క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఇక్కడైతే ఈవినింగ్ ఇంకా మేము కూర్చుని అయితే స్నాక్స్ అయితే తింటున్నాము. స్నాక్స్ తీసుకొచ్చారు కదండి, ఇంకా ముందు రోజు నైట్ చెప్పాను కదా ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు, ఇంకా బయట కూడా తీసుకున్నారని చెప్పేసి ఆ స్నాక్స్ అయితే ఇంకా మేము కొన్ని స్నాక్స్ అయితే తిన్నాము. తర్వాత ఇంకా ట్రైన్ కదా ఏముంది, నేను అంతా నో సిగ్నల్, అసలు వీడియోస్ కూడా పెట్టలేదు. నేను ఒక్క వీడియో కూడా రాలేదు మన ఛానల్ నుండి. నాకు ఎంత బాగాలేకపోయినా ఏ పొజిషన్లోనో ఒక వీడియో అయినా నేను రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. అలా ఖాళీగా ఒకరోజు కూడా వదలబుద్ది అయ్యేది నాకు, వదలను కూడా. ఎందుకంటే ఛానల్ కూడా మనకు డౌన్ అవుతుంది అలా వదిలేస్తే, మీకు కూడా రీచ్ అవ్వడం కష్టం ఉంటుంది. అందుకనేసి నేను అసలు ఒక రోజు కూడా వదలను. కాకపోతే ఏంటంటే నేను అసలు సిగ్నల్ కూడా లేదు, మాకు ఏదైనా బోర్ కొట్టి చూద్దామన్నా సిగ్నల్ లేదు. ఇంకా మా పిల్లలైతే మార్నింగ్ నుండి ఆడి ఆడి పడుకోండి అన్నా పడుకోలేదు. ఈవినింగ్ అయ్యేసరికి శ్రీయాన్షి పాపకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇంకా మేము అసలు జర్నీ ఇంకా స్టార్టే చేయలేదు, అప్పుడే ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. నాకైతే నిజంగా అనిపించింది, అమ్మ బాబోయ్ ఇది ఎక్కడ జర్నీ రా బాబోయ్, ఇప్పుడు అప్పుడే అక్కడికి వెళ్ళకూడదు అసలు అనిపించేసింది. అంతలాగా అనమాట. ఇది అసలే లాంగ్ జర్నీ కావచ్చు, ఇంకా పిల్లలతో టార్చరు, ఈ లగేజ్లు ఇవన్నీ ఇంకా చాలా ఇరిటేషన్ అనిపించింది. బట్ దేవుడి దర్శనం చేసుకునేసరికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. ఎంత మనం కష్టపడి వచ్చినా దేవుడి ఫేస్ చూసేసరికి మనకు అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. ఒక్క క్షణం కోసం ఎంత కష్టమైనా పడచ్చు అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి అలా మేమైతే చెప్పాను కదా, ఒక పాంప్లెట్లో చూసి నైట్ మేము డిన్నర్ ఆర్డర్ చేసుకున్నామని చెప్పాను కదా. అది వచ్చేసి ఏంటంటే ఇక్కడ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాము, 3 పన్నీర్ బిర్యానీస్, ఒక పచ్చడి, ఇలా బిర్యానీ ఇచ్చారనమాట. ఇది చూడగానే నాకు ఏంటి ఇది ఎలా ఉంది, నూనెలో అన్నం కలిపి పెట్టినట్టు అనిపించింది. అసలు ఏంటో కూడా అర్థం కాలేదు. టేస్ట్ ఎలా ఉందో వర్ణిస్తాను, కంగారు పడకండి. సో ఫుడ్ని అసలు నిజంగా ఆక్షేపించకూడదు, అది ఎలా ఉన్నా తినాలి. కాకపోతే ఇది నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి, ఎందుకంటే వాళ్ళు మనీ తీసుకుంటూ మనుషుల ప్రాణాలతో ఆడుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఒక రోటీ అలాగే కొంచెం కర్రీ తిన్నాను. రోటీ వచ్చేసి చాలా గట్టిగా అసహ్యకరంగా ఉంది, అంటే చల్లగా ఉంది. బట్ టేస్ట్ మాత్రం ఏదో ఒకటి మింగేయచ్చు, పర్వాలేదు. ఇంకా మింగేసాను. తర్వాత కొంచెం ఈ బిర్యానీ అయితే మేము షేర్ చేసుకున్నాము. అసలు చూస్తున్నారు కదా, అదొక జావ అనమాట, అదొక రకమైన జావ. అందులో ఏం చేశారంటే కొంచెం చేదు విషయంలో రావడానికి ఏదో చేదు పొడి కలిపారు. తర్వాత కొంచెం కారం, ఉప్పు, అంత పసుపు వేశారు, అంత ఫుడ్ కలర్ పోసారు, ఇంకా అంతే అన్నం ఉడికించి ఇచ్చారు. దానిపైన 4 చిదిగిపోయిన పన్నీర్ ముక్కలు పెట్టారు. నాకు వీలైతే వీళ్ళ పాంప్లెట్ అనేది స్క్రీన్ పైన ఇవ్వడానికి ట్రై చేస్తానండి. మనీ మాత్రం 560 రూపీస్ తీసుకున్నారు. కాల్ చేస్తేనేమో బ్లాక్ చేస్తున్నారు. ఇది వీళ్ళ బుద్ధి. ఈ వీడియో అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నానండి. అసలు నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసాం, రీచ్ అయ్యాక ఏం జరిగింది అన్నది ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.